యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్న వారిగా మమ్మల్ని ఇనిషియల్ అబౌట్లో కొలువు తీర్చుకొని ఇంకెలాగన్నా మనిషిగా ఇబ్బంది పెడదాం, మనిషిగా మనిషిగా నాతో మాట్లాడదాం అంటే నేను మనిషిగా మీతో నా అవసరం కొద్దీ నేను మనిషిగా బతకడానికి చూస్తున్నాను, నేను మనిషిగా బతికితే సరిపోతుంది, మీరు మనుషులుగా ఉందాం అనుకోవడం అజ్ఞానం అవుతుంది అన్నమాట. మాట మాత్రంగా కాలాన్ని శాసించిన మమ్మల్ని పట్టుకొని మనిషిని రద్దు చేశాడు. కానీ మీరు నన్ను మనిషిగా చూడటం, మీరు మనుషులుగా ఉండడం ఎప్పటి నుంచో మా తాతల తండ్రుల దగ్గర నుంచి కులాలని, మతాలని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒకటి అయిపోయి మా వెనకాల పడి మా పెళ్ళిళ్ళు పేరెంటాలు అవ్వకుండా ప్రాణాలు తీసేసినటువంటి పనులు చేయొచ్చు, అంతే మనుషులు అంతే అలాగే బతికేయచ్చు అనుకుంటున్న వాళ్ళు ఈ క్షణం తెలుసుకోండి. ఇప్పటికీ ఇక్కడ డ్రెస్ వేసుకుని కూర్చున్నానా, ఏం చేస్తున్నానో శక్తివంతమైన కెమెరాలు మీ దగ్గర ఉన్నాయి. మళ్ళీ మురళీమోహన్ గారికి ఫోన్ చేస్తే మాట్లాడట్లేదు. మరి ఇంకా పెద్ద మనిషిగా ఆయనో అది ఈ సీక్రెట్ ఎక్విప్మెంట్లు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు నడుపుతున్నారు? ఇంకా మనుషులు కొద్దీ కలుపుదాం, మనుషులు కొద్దీ విడగొడదాం, ఎవరో వ్యక్తుల కొద్దీ చూసిన కొద్దీ నన్ను వ్యక్తి కొద్దీ కలుపుకుందాం, నన్ను విడగొడదాం, ఏం చేసినా నన్ను ఇబ్బంది పెడతారు, మీరు మనుషులుగా ఉండిపోతారు, నన్ను మనిషిగా ఉండేస్తారు. అలా మనుషుల కొద్దీ సెక్యూరిటీ రాదన్నమాట. నేను ఇక్కడ కూర్చున్న నన్ను నా దగ్గరికి నాతో మైండ్గా మాట్లాడితేనే నన్ను ప్రేమగా మాట్లాడతారు. ఇక పక్కన కూర్చున్న కుర్రోళ్ళు కానీ ఇంకొకళ్ళు ఎవరైనా సరే నాతో మాట్లాడటమే మైండ్గా మాట్లాడాలా, శాశ్వతమైన మైండ్గా మాట్లాడాలా. నేను ఇంతకుముందు వీడియోలో యూ కెనాట్ సర్వైవ్ యాజ్ మైండ్స్ అన్నాను కదా, మైండ్స్ కాదు, యూ కెనాట్ సర్వైవ్ యాజ్ పర్సన్స్ అనాలి, అక్కడ మైండ్స్ అన్నాను. అది దాన్ని అడ్జస్ట్ చేయడం కూడా, ఎడిట్ చేయడం కూడా రాదు. ఏదో పెద్ద టెక్నాలజీ గురించి చెప్పేసాను అది ఇది అనుకుంటున్న వాళ్ళకే నేను మనిషి వెర్షన్ వేరు, మైండ్ వెర్షన్ వేరు. నన్ను మైండ్ వెర్షన్లోకి తీసుకువెళ్ళి మైండ్గా బలపడేలా చూసుకోవాలి. మనిషిగా ఇబ్బంది పెట్టడం, మనిషిగా తగ్గించడం, మనిషిగా నా దగ్గర ఉన్న డబ్బులు తెలివిగా ఇంకా ఎక్కువ చేస్తేనో, ఇంకా మనిషిగా నేను ఏదో చెప్తాను, మనిషిగా ఉంటాను, ఇంకా మనుషులుగానే ఉండేద్దాం, ఇంకా మనుషులుగానే మాట్లాడదాం, మనిషిగా వ్యవహరిద్దాం, ఇంకా నేను వ్యక్తులు కలుసుకుంటాను. ఈ ఓనర్కి, ఇక్కడ హాస్టల్ ఓనర్కి, అక్కడ సురేష్కి కూడా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, అయ్యా మీకు ఏ డబ్బులు ఇవ్వద్దు, మాకు మిమ్మల్ని మనిషిగా చూడటమే పాపం. ఇక్కడే కాదు మీ చిన్నప్పటి నుంచి అందరు కులాలు మతాలు రద్దు చేసుకుని మొత్తం మీరు చెప్పినట్టే మాస్టర్ మైండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా మారిపోతాం. ఆస్తులన్నీ కూడా 1000 ఏళ్ళకి లీజుకి ఇచ్చేసేయమంటారు కదా, అలా మారిపోతాయి. ఇవన్నీ మీవే. ఇంక మీరు ఏ డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, మీ దగ్గర నుంచి ఏమీ ఆశించం, మిమ్మల్ని మనిషిగా చూడము, మేము మనుషులుగా ఉండము అని తీర్మానం చేసుకోమని. అలా కాదు, అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఎవరి గురించి చెప్పుకుంటాను నేను, నాకేదో అన్యాయం చేసేసారు మీరు, అవేదన్నా మీరు మనుషులుగా చేశారు. మీరు మైండ్లుగా మారిపోతే మీకు తపస్సు చేసేటువంటి మహత్తర యోగం వస్తుందన్నమాట. అది ఇంకా మనుషులుగా లేదు. నేను ఇంకెక్కడ కూర్చుని ఉన్నాను, బయటకు వచ్చాను, కిందకు వచ్చాను, ఎవరో నాతో మాట్లాడతారు, ఎవరికో నేను ఏదో చెప్తాను, ఏం చెప్పినా మనుషులు ఉండిపోతాం. అది ఇంకా మీకేం బాకీ లేదండి, మీకేం అప్పులు లేవు, మీకేం లోటు లేదు. ఇప్పుడు దాకా మీ ప్రవర్తన కూడా, మీ డిసిప్లిన్, ఇప్పుడు దాకా జీవించిన విధానం కూడా మిమ్మల్ని ఎలాగైనా మిమ్మల్ని మనుషులుగా పట్టుకోవడమే కాకుండా అనేకులు వెనకాల పడి అటు ఇటు చేసేసిన పాపం మా మీద ఉంది, కానీ మీ మీద ఏ పాపం లేదు. మీరు పుణ్యాత్ములు, మహానుభావులు, నిజమే. మా శాశ్వత తల్లిదండ్రులు, మా జన్మతా తల్లిదండ్రులు కూడా గబుకుని మమ్మల్ని డబ్బు సంపాదించమనం, చదువుకోమనం, ఏదో మాకు ఉన్నది ఇంకా డెవలప్ చేయమని అలా మమ్మల్ని బయటకు పంపారు. కానీ మీకు అడిగిందంతా ఇచ్చినటువంటి అమాయకులు మిమ్మల్ని పెంచారు. అది కూడా చూసేవాళ్ళం. వాళ్ళని కూడా వెనకాల నుంచి మోసం చేసి ఒకళ్ళు మాలో మేము చచ్చిపోయేలాగా, ఇబ్బంది పడిపోయేలాగా, మాలో మేము అవమానించుకునేలాగా, కొట్టుకునేలాగా, తిట్టుకునేలాగా చేసి నానా అరాచకాలకు పాల్పడినటువంటి ముఠాలన్నీ కూడా మాకు సరెండర్ అయిపోయి మా పిల్లలుగా ప్రకటించుకుంటేనే ప్రక్షాళన వస్తుంది. ఇంకా మీరు మనుషులుగా ఉన్నారు, ఇంకా నేను మనిషిగా ఉన్నాను అన్నది ఏం చేయను. నేను డ్రెస్సులు వేసుకోవడాలు, ఇక్కడికి వెళ్ళటం, అక్కడికి ఎన్ని కాదు. నేనేమంటున్నాను, బొల్లారంలో ఇనిషియల్ అబౌట్లో కూర్చోబెట్టి మాట్లాడాలా, వచ్చి కార్వాన్ వేసుకుని వచ్చేసి మళ్ళీ ఇక్కడ పడుకున్నాను, నేను తిండి కోసం ఉండిపోతున్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అందరూ చూశారు, అందరూ చూస్తున్నారు. ప్రధానమంత్రి గారికి ఏం చెప్పి మేనేజ్ చేస్తున్నారు? నేను ఏదో చెప్తాను, లేదా చెప్పను, అక్కర్లేదులే, మనిషే కదా, మనుషులమే కదా అని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా మీరు నన్ను మైండ్గా పట్టుకోకపోతే మీకు వ్యూహపట్టు రాదు. ఓన్లీ మైండ్స్ క్యాన్ సర్వైవ్. మైండ్ వ్యూహమే నడుస్తుంది. ఇందాక మైండ్స్ కెనాట్ సర్వైవ్. మైండ్ ఒక చోట చిన్న తప్పు చెప్పాను చూడండి వీడియోలో, అదే ఎడిట్ చేయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు.
మైండ్లే సర్వైవ్ అవుతాయి, పర్సన్స్గా సర్వైవ్ అవ్వలేరు. ఇంకా పర్సన్గా మేనేజ్ చేయకూడదు అని చెప్పాలి అక్కడ. కాబట్టి మైండ్స్ అన్నాను, అదే చెప్తున్నాను మళ్ళీ. ఇక నేను మాస్టర్ మైండు, మీరు మైండ్లు. రామకృష్ణ గారిని అందరూ మాట్లాడండి, ఎవరు అన్నీ మా తల్లిదండ్రులకి, తాతతండ్రులకి, పెద్దలకు వదిలిపెట్టేసేయండి. వాళ్ళు మీ విశ్వ తల్లిదండ్రులు. మీరు కమ్మోళ్ళ, రెడ్ల, కాపుల, మావాళ్ళ, పరాయి వాళ్ళ ఎవరని కాదు. ఇక ఏ క్యాస్ట్ అని కాదు, ఇంకా ఏ క్యాస్ట్ వర్తించదు, మీ భౌతిక ఉనికే చెల్లదు. ఎందుకంటే మేము మా పద్ధతుల కొద్దీ మేము బతకలేరు అలాగా. అడుగు తీసి అడుగు మీది కాదు. అందుకే మనిషిని రద్దు చేసి ఒక మనిషికి కాలాన్ని ఎందుకు శాసించాడు? ఏదో షో వర్క్ కోసమా? నేనేదో మహిమలు చూపించానా మీకు? ఏదో మహిమలు గొప్పతనం నేనేదో చూపించుకుంటూ కూర్చుంటాను ఇక్కడ. కాలమే కదలటం ఏంటో మీరు అలర్ట్ అవ్వకపోవడమే పొరపాటు. ముందు కాలమే కదలటం ఏంటో చూసుకొని మాట్లాడాలి, ఊపిరి పీల్చుకోవాలా. అర్థమవుతుందా? నేను చెప్పాను, నేను చెప్పలేకపోయాను, నా మీద ఆధారపడకూడదు. మనుషుల కొద్దీ నిర్ణయించకూడదు. ఇక మనిషి ఎవరూ లేరు ఇక్కడ. మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉన్నాం రండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.